హాయ్ ఫ్రెండ్స్, గుంటూరు శంకర్ విలాస్ బ్రిడ్జి రైల్వే ట్రాక్పై పాత వంతెన పాల్గొట్టే పనుల్లో నెలకొన్న ట్విస్ట్కు తెరపడింది. శంకర్ విలాస్ బ్రిడ్జిని అసలు ఎందుకు పడగొట్టాల్సి వచ్చింది? కొత్త బ్రిడ్జి నిర్మాణ పనులు ఎన్ని నెలల క్రితం ప్రారంభించారు? ఈ మధ్యలో రైల్వే ట్రాక్పై ఉన్న పాత వంతెన పగలగొట్టడంలో ఆటంకాలకి కారణాలేమిటి? గత 4 నెలలుగా అక్కడ నెలకొన్న పరిస్థితులు ఏంటి? కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తీసుకున్న చొరవ ఏంటి? ఈ వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. గుంటూరు శంకర్ విలాస్ బ్రిడ్జి పనులు వేగవంతమయ్యాయి. 67 సంవత్సరాల క్రితం నిర్మాణం చేసిన ఈ శంకర్ విలాస్ బ్రిడ్జి ప్రస్తుత జనాభా రద్దీకి అనుకూలంగా లేకపోవడంతో నూతన బ్రిడ్జి నిర్మాణం చేయాలని ప్రజాప్రతినిధులు నిర్ణయించారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చొరవతో కొత్త బ్రిడ్జి నిర్మాణ పనులను 6 నెలల క్రితం ప్రారంభించారు. ప్రస్తుతం ఉన్న 2 వరుసల బ్రిడ్జిని కొత్తగా 4 వరుసలతో నిర్మాణం చేపట్టాలని ప్రణాళికలు రూపొందించారు. పాత బ్రిడ్జి కూల్చివేత పనులు చేపట్టిన క్రమంలో మధ్యలో రైల్వే ట్రాక్లు ఉన్న భాగంలో ఉన్న పాత వంతెన కూల్చివేయటం కష్టతరంగా మారింది. రైల్వే ఉన్నతాధికారుల నుండి అనుమతులు పొందాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా 4 నెలలుగా పాత వంతెన కూల్చివేత పనులకు ఆటంకం ఏర్పడటంతో పెద్ద సమస్యగా మారింది. ఇదే అలసుగా తీసుకొని విపక్షాలు తీవ్ర విమర్శలు చేయడం ప్రారంభించాయి. అవేమీ పట్టించుకోకుండా కూటమి ప్రభుత్వం అభివృద్ధిపై దృష్టి సారించింది. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ రైల్వే శాఖ ఉన్నతాధికారులతో గత 4 నెలలుగా వరుసగా సంప్రదింపులు జరిపి ఎట్టకేలకు రైల్వే ట్రాక్పై ఉన్న పాత వంతెన కూల్చివేత పనులకు అనుమతులను తీసుకువచ్చారు. గుంటూరు రైల్వే స్టేషన్ సమీపంలోని 7 ట్రాకులపై ఉన్న 35 మీటర్ల పొడవైన వంతెన తొలగింపుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. వంతెన బరువు ఎంత ఉన్నదో అంత తగ్గ సామర్థ్యం ఉన్న క్రేన్లను ఉపయోగించారు. ఎన్ని బాక్సులుగా విభజించి కట్ చేయాలి, ఒక్కో బాక్సుకి ఎన్ని టన్నుల బరువు ఉంటుంది, ఏ ట్రాక్పై ఎంతసేపు రైళ్లను ఆపాలి, రోజుకి ఎన్ని గంటలు పనిచేస్తే ఎన్ని రోజుల్లో తొలగింపు పూర్తవుతుందో సమగ్ర వివరాలతో ప్రణాళికను రూపొందించారు. ఆయా ట్రాక్లలో రైళ్ల రాకపోకలను అనుసరించి రైల్వే శాఖ 2 గంటల పాటు అనుమతిస్తుంది. ఈ సమయంలోనే సంబంధిత ఏజెన్సీ వంతెన కాంక్రీటును బాక్లుగా కట్ చేసి క్రేన్ల ద్వారా బయటకు తరలిస్తుంది. రైళ్లను వేరే ట్రాక్ ద్వారా పంపుతారు. రైల్వే సిగ్నలింగ్, ఇంజనీరింగ్, ఆపరేషన్ నిర్వహణ, విద్యుత్ విభాగాలను సీనియర్ అధికారి పర్యవేక్షిస్తారు. వంతెనను 25 బ్లాకులుగా విభజించాలని R&B అధికారులు నిర్ణయించారు. తొలుత ఫుట్పాత్ కాంక్రీట్ను కట్ చేసి తరలిస్తున్నారు. ఇందుకు ప్రత్యేకంగా 6 యంత్రాలను ఉపయోగిస్తున్నారు. ఒక్కో బ్లాకుకు 5.5 టన్నుల నుండి 30 టన్నుల బరువు ఉంటుంది. ఈ పనులు పూర్తికి రైల్వే శాఖ 150 గంటల సమయం కేటాయించనుంది. ఒక ట్రాక్పై రైలు ఆపి కూల్చివేత పనులు చేసేప్పుడు మిగిలిన ట్రాక్లపై ఇబ్బంది లేకుండా చూస్తున్నారు. కాంక్రీట్ బ్లాకులు తరలించడానికి GGH వైపు 500 టన్నుల సామర్థ్యం, శంకర్ విలాస్ వైపు 350 టన్నుల సామర్థ్యం ఉన్న భారీ క్రేన్లను ఉపయోగిస్తున్నారు. ఒక పక్కన పాత వంతెన తొలగింపు పనులు వేగవంతం చేస్తూనే మరో పక్కన బ్రిడ్జి నిర్మాణ పనులు యథావిధిగా కొనసాగిస్తున్నారు. ఇటు తూర్పులో GGH వైపు నుండి అన్ని పనులు వేగవంతం చేశారు. అదేవిధంగా పశ్చిమంలో బ్రిడ్జి వైపు నుండి లాడ్జ్ సెంటర్ వరకు పిల్లర్స్ నిర్మాణం పనులు ముమ్మరం చేస్తున్నారు. బ్రిడ్జి నిర్మాణ పనులను ఎప్పటికప్పుడు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రత్యేక చొరవ తీసుకొని పర్యవేక్షిస్తున్నారు. సాధ్యమైనంత త్వరగా బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామనే విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.